జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో మతపరమైన హింసను భరించలేక భారతదేశానికి చేరుకున్న హిందువులకు భారత ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ దేశాలకు చెందిన హిందువులు ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టం ద్వారా భారత పౌరసత్వాన్ని పొందగలుగుతున్నారు. 350 మంది వ్యక్తులు మే 15వ తేదీన హోంమంత్రిత్వ శాఖ నుండి పౌరసత్వం పొందారు. వారిలో 14 మందిని పిలిచి వారి పత్రాలను అందజేయగా మరికొందరికి డిజిటల్ పౌరసత్వం మంజూరు చేశారు. ఆన్లైన్లో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేంద్రం తొలి విడతలో సర్టిఫికెట్లు అందించింది. 14 మందిని వేదికపైకి పిలిచి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందింది. ఆ వెంటనే CAAకు రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది. పౌరసత్వం అందించి తమ జీవితాలను మార్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన అమ్మాయి భావన పౌరసత్వం దక్కడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. పౌరసత్వం దక్కడం సరికొత్త జీవితం పొందడంతో సమానమని తెలిపింది. పాకిస్తాన్లో మేము చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆడపిల్లలు ఇళ్ల నుంచి బయటికి వెళ్లలేరు, చదువుకోలేరు కూడా అని చెప్పింది భావన. అక్కడి ముస్లింలు హిందూ బాలికలను కిడ్నాప్ చేసి వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. దీంతో భయపడిపోయిన మేము ఇళ్లలోనే ఉండేవాళ్ళం. బయట అడుగు పెట్టాలంటే హిందువులైనా బుర్కా ధరించాల్సిందే. చిన్నప్పటి నుండి నేను ఇక్కడే ఉన్నాను. పాకిస్తాన్లోని తన ఇల్లు తప్ప ఏది పెద్దగా గుర్తులేదని భావన తెలిపింది. భారతదేశంలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాకు ఎంతో సహాయం చేశారు. ఆయనకు, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంది. CAA పాస్ అయినప్పుడు నేను ఉప్పొంగిపోయాను. భవిష్యత్తులో టీచర్గా ఉద్యోగం చేయాలని అనుకున్నట్లు తెలిపింది భావన. భారత పౌరసత్వం పొందిన వారిలో యశోద అనే మహిళ కూడా ఉన్నారు. 10 ఏళ్ల క్రితం 2013లో భారతదేశంలోకి వచ్చాను. ఇన్నాళ్లకు తనకు పౌరసత్వం దక్కడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. భారతీయులుగా ఉన్నందుకు సంతోషిస్తున్నాం. ఒకానొక సమయంలో మా పిల్లల స్కూళ్లలో అడ్మిషన్ కూడా పొందలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ దేశంలో ఇప్పుడు అన్ని సౌకర్యాలను పొందగలగమని ఆశాభావం వ్యక్తం చేశారు. గత 13-14 సంవత్సరాలుగా ఢిల్లీలో నివసిస్తున్నానని, పౌరసత్వం దక్కడంతో ఒక కల నిజమవుతున్నట్లు అనిపిస్తుందని హరీష్ కుమార్ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది తనకు కొత్త జన్మ లాంటిదని అన్నాడు హరీష్. భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నాడు హరీష్. CAA 2019 కింద భారత పౌరసత్వం మంజూరు చేయడం మొదలు కావడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించారు. ఇదో చరిత్రాత్మక రోజని పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో మతపరమైన హింసకు గురైన బాధితుల దశాబ్దాల నిరీక్షణ ముగిసిందన్నారు. 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించనున్నారు. ఇందులో ముస్లింలను మినహాయించారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు ముస్లింలు మెజార్టీ ఉన్న దేశాలని, అక్కడ మైనార్టీలపై హింస జరుగుతోందని, అందుకే భారత్కు వలస వచ్చిన ఆ దేశ మైనార్టీలకు మాత్రమే పౌరసత్వం కల్పిస్తామని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.